చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్, ధైర్యము కలిగి బలవంతులై ఉండుడి అనే అంశంపై మన పాస్టమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ గారు అందించే సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా, నీ చాటున నేనుండెదా. యేసు నీ వాగ్దానము ద్వేషము ఈర్ష్యలోకములో అత్యధిక ప్రేమ నీలో, ద్వేషము ఈర్ష్యలోకములో అత్యధిక ప్రేమ నీలో, అంధకారపు లోకములో నీవే దివ్య జ్యోతివి, నీవే దివ్య జ్యోతివి. అంధకార పాపమందు నీవే సత్య మార్గము, అంధకార పాపమందు నీవే సత్య మార్గము. భరింపరాని మరణపు బాధలు నీవే సత్య దేవుడవు, నీవే సత్య దేవుడవు. యేసు నీ వాగ్దానము జగమున యుద్ధ కలహములు శాంతి లేనే లేదచ్చట, జగమున యుద్ధ కలహములు శాంతి లేనే లేదచ్చట. యేసు ప్రభువా నీ ద్వారా ఆనందభరితుడనైతిని, ఆనందభరితుడనైతిని. ఘోరమో తుఫాను లేవ హృదయము కంపించెను భీతిన్, ఘోరమో తుఫాను లేవ హృదయము కంపించెను భీతిన్. భయపడకుడని ప్రభువే పల్క నిమ్మలించెను తుఫాను, నిమ్మలించెను తుఫాను. యేసు నీ వాగ్దానము జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన శ్రమలున్నా నీ చాటున నేనుండెదా, నీ చాటున నేనుండెదా. యేసు నీ వాగ్దానము. ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచి ఉదయకాలము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు మనల్ని సమకూర్చినాడు. మరి మనము ధ్యానించవలసిన వచనము ద్వితీయోపదేశ కాండము
31వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు. Deuteronomy 31:6. Be strong and courageous. Do not be afraid or terrified because of them. For the Lord your God goes with you. He will never leave you nor forsake you. మనకు a courage and strength in God. He will give us the courage and strength so that we can live a life according to Him. Fear not and don't worry about anything. It is no wonder that message to fear not appears so frequently in the Bible. But as human beings, we fear and worry about many things in our life, day-to-day life. We double check the doors when we sleep in the night, and we are worried about our loved ones. We may lose them. But when we are courageous and when we are strong in our faith, our God is with us to take care of everything. We need not worry about anything. దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము దేవునిలో జీవించినప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు, ప్రతి విషయాన్ని ఆయన మన కొరకు సరిచేసి మనల్ని ఒక మంచి జీవితం మనకు దేవుడిస్తాడు. That confidence, that faith we have in Him. Be courageous and there will be strength in you. Never doubt for anything. దేని గురించి కూడా మనం చింతించని అవసరం లేదు. ఏది కూడా అనుమానపడని అవసరం లేదు మన జీవితాల్లో. కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేస్తున్నారు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 1 Corinthians 16:13. Be on your guard, stand firm in the faith, be courageous, be strong. Let us be strong. We stand firm in the sight of God, so that everything would be free and everything will be according to our choice. When we are strong in God, you cannot be away from God and do things on your own. He gives everything, and we live according to Him because He has chosen us. He has given us everything. We depend upon Him, and He is taking care of us in all aspects. అన్ని విషయాల్లో ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఏ విషయంలో ఆయన మనకు ఏమీ తక్కువ చేయడం లేదు. ఏది మనకు అవసరమో ఆయన ముందే ఆలోచించి మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చినప్పుడు ధైర్యంగా జీవించడానికి ఒక దేవుని ఒక బలము, శక్తి మనలో ఉందన్న ఆ నిర్ణయాన్ని మనము తీసుకొని దేవుని కొరకు జీవించాలని దేవుడు మనకు ఇక్కడ ఎన్నో వాక్యాలను మనకు సెలవిస్తున్నాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 19. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు ఇట్లనగా, నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడనైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. హౌ డిపెండెంట్ హీ ఈజ్ ఆన్ గాడ్. Here, Daniel 10 chapter 19 verse. And he said, O man greatly loved, fear not, peace be with you, be strong and of good courage. And as he spoke to me, I was strengthened and said, let my Lord speak, for you have strengthened me. Through word of God, he will strengthen us. దేవుడు మాట్లాడాడు, దేవుడు నాకు చెప్పాడు అన్న ఆలోచన మనకి ఏ విధంగా కలుగుతుందంటే, when we read the Bible, దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఆ వాక్యం ద్వారా మనల్ని దేవుడు బలపరుస్తాడు, మనల్ని ఒక ధైర్యాన్ని మనకిస్తాడు. ఎన్నో విషయాల్లో మనము తొట్టిల్లిపోతుండొచ్చు, ఎన్నో విషయాల్లో భయపడుతుండొచ్చు, ఎన్నో విషయాలకు మనకు ధైర్యం లేకపోతుండొచ్చు, ఎన్నో సంఘటనలు మనము దినదినము మన జీవితాల్లో మనము ఎదుర్కొంటుంటాం. కానీ అవన్నిటిని దూరపరిచే దేవుడు మనకున్నాడన్న ఆ విశ్వాసం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి ఈ విధంగా మనల్ని సజీవులుగా ఉంచినాడు. నెవర్ హీ విల్ లీవ్ us alone because he has chosen us. May God bless this word.
రక్షణ యెహోవయే నా ప్రాణదుర్గము యెహోవయే నా వెలుగు రక్షణ యెహోవయే నా ప్రాణదుర్గము యెహోవయే యెహోవయే నా యెహోవయే నా ఆశ్రయదుర్గము నా యెహోవయే నా వెలుగు రక్షణ యెహోవయే నా ప్రాణదుర్గము యెహోవయే నా మీదికి యుద్ధములే రేగినను నా హృదయమిక మీద భయముందదు నే కోరిన వరమే ప్రభు నాకిచ్చును తన ఆలయములో ఇక ధ్యానించెదను నా బ్రతుకు కాలమంతయు ప్రభు మందిరములో ఇక నే నివసించెదను నా వెలుగు రక్షణ యెహోవయే నా ప్రాణదుర్గము యెహోవయే ఆపదలే దిగి వచ్చిన తన పర్ణశాలలో ప్రభునను దాచును ప్రభు ఆలయములో ఉత్సహించుచు నా సర్వమునే ప్రభుకే అర్పింతును పాడెదను స్తుతించెదను ప్రభు నా ప్రార్థన విని నాకు ఉత్తరమిచ్చును వెలుగు రక్షణ యెహోవయే నా ప్రాణదుర్గము యెహోవయే తల్లిదండ్రులే నన్ను విడిపోయినా నా ప్రభువే నన్ను చేరదీయును తన మార్గమునే నాకు బోధించును తన రాకకై నన్ను బ్రతికించును సజీవుల దేశమునకే కొనిపోవును తన దయ నాకు చూపి వెలుగు రక్షణ యెహోవయే నా ప్రాణదుర్గము యెహోవయే నా వెలుగు రక్షణ యెహోవయే నా ప్రాణదుర్గము యెహోవయే యెహోవయే నా యెహోవయే నా ఆశ్రయ దుర్గము నా